అందరికీ నమస్కారం మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేడు శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముని జననం సందర్భం తెలుసుకుందాం. త్రేతాయుగంలో ఇక్ష్వాకు వంశం చక్రవర్తి అయిన దశరథ మహారాజుకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అని 3 భార్యలు ఉండేవారు. దశరథ మహారాజుకు కౌసల్యకు ఒక కుమార్తె పుట్టింది. ఆ కుమార్తెకు శాంతాదేవి అని పేరు. ఒకసారి కౌసల్యాదేవి సోదరి, ఆమె భర్త అయిన అంగదేశపు రాజు రోమపాదుడు అయోధ్యకు వచ్చిన సందర్భంలో తమకు సంతానం లేరని బాధపడుతుంటే దశరథ మహారాజు తమ కుమార్తె అయిన శాంతాదేవికి రోమవాదునికి దత్తతిచ్చేశాడు అని పురాణ కథనం. తర్వాత దశరథునికి చాలా కాలం ఎటువంటి సంతానం కలగలేదు. అటు రోమపాదు మహారాజు దగ్గర పెరిగిన శాంతాదేవికి యుక్త వయసు వచ్చాక ఋష్యశృంగుడు అనే మహర్షికిచ్చి వివాహం జరిపించారు. ఇటు సంతానం లేక బాధపడుతున్న దశరథ మహారాజుకు పుత్రకామేష్టి యాగం చేయమని వాళ్ళ కులగురువు అయిన వశిష్ఠ మహర్షి సూచించాడు. వశిష్ఠ మహర్షి సలహా మేరకు దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేశాడు. ఆ యాగ ఫలితంగా అగ్నిదేవుడు ఒక పాత్రలో పాయసంతో ప్రత్యక్షమై దశరథ మహారాజుకు ఆ పాత్ర ఇచ్చి తన భార్యలకు ఆ పాయసాన్ని ఇవ్వమని చెప్పాడు. దశరథ మహారాజు ఆ పాయసాన్ని 2 భాగాలు చేసి పెద్ద భార్య కౌసల్యకు సగభాగం, చిన్న భార్య కైకేయికి సగభాగం ఇచ్చాడు. తర్వాత కౌసల్య తన భాగంలో సగం సుమిత్రకు, అలాగే కైకేయి కూడా తన భాగంలో సగం సుమిత్రకు ఇచ్చింది. ఈ విధంగా కౌసల్య, కైకేయికి ఒక భాగం రాగా సుమిత్రకు పాయసంలో 2 భాగాలు వచ్చాయి. అందుకే కౌసల్యకు శ్రీరామచంద్రుడు అక్కడే పుట్టాడు, కైకేయికి కూడా భరతుడు అక్కడే పుట్టాడు. కానీ సుమిత్రకు ఆ 2 భాగాల వలన లక్ష్మణ్, శత్రుఘ్నులు అనే 2 కొడుకులు పుట్టారు. కౌసల్య ఇచ్చిన పాయసం వలన సుమిత్రకు లక్ష్మణుడు పుట్టాడు. కైకేయి ఇచ్చిన పాయస భాగం వలన సుమిత్రకు శత్రుఘ్నుడు పుట్టాడు. అందుకని లక్ష్మణుడు శ్రీరామచంద్రునికి ఎల్లప్పుడూ విధేయుడుగా ఉన్నాడు, శత్రుఘ్నుడు భరతునికి విధేయుడుగా ఉన్నాడని పురాణ ఇతిహాసం. శ్రీ మహావిష్ణు యొక్క 7వ అవతారంగా శ్రీరామచంద్రుడు పుడితే విష్ణు యొక్క పానుపైన ఆదిశేషుడు లక్ష్మణునిగా పుట్టాడు. విష్ణు చేతిలో ఉండే శంఖం భరతునిగా పుడితే విష్ణు చేతిలో ఉండే సుదర్శన చక్రం శత్రుఘ్నుడిగా జన్మించాడని రామాయణ కథనం. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తం అనగా మధ్యాహ్నం 12 గంటలకు జన్మించాడు. శ్రీరాముడు సీతను వివాహం చేసుకున్నది కూడా చైత్రశుద్ధ నవమి నాడే. అలాగే రావణ సంహారం తర్వాత శ్రీరాముని పట్టాభిషేకం కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని మరొక కథనం. శ్రీ సీతారాముల వారి కళ్యాణం అన్ని రామాలయంలో చేస్తారు. ఈ రోజున అందరు హిందువుల ఇళ్లల్లో పానకం, ఫలహారాలు దేవుడికి నైవేద్యంగా పెడతారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలోని భద్రాచలంలో శ్రీ రామదాసు నిర్మించిన రామాలయంలో, ఆంధ్రలోని ఒంటిమిట్ట రామాలయంలో తాటాకు పందిళ్ళ వేసి శ్రీ సీతారాముల వారి కళ్యాణం ప్రభుత్వం సమర్పించిన ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలతో ఎంతో ఘనంగా కళ్యాణాలను నిర్వహిస్తారు. ఉత్తరాదిలో కూడా ఎంతో వైభవపేతంగా శ్రీరాముని యొక్క జన్మదినం జరుపుకుంటారు. మనం కూడా ఆ శ్రీ సీతారాముల వారిని మనస్ఫూర్తిగా నమస్కరించి మనందరికీ శుభాలు కలిగించాలని కోరుకుందాం. ధన్యవాదాలు. సర్వే జనాః సుఖినో భవంతు.